మనం ప్రత్యేక ఆర్టికల్ను చూస్తున్నాం. నేటితరం దినపత్రికలో ఈ ఆర్టికల్ నేను కడారి శ్రీనివాస్ అనే నేనే ఈ ఆర్టికల్ని రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, నేతలు మాట్లాడితే తప్పు లేదు, కానీ జర్నలిస్టులు రాత రాస్తే తప్ప. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవ చేస్తామని కాకమ్మ కథలు చెప్పిన నేతలు అమ్మనాభూతులు మాట్లాడితే తప్పులేదు, కానీ మేము రాతలు రాస్తే తప్ప అంటూ నేను సంధించిన ఈ అక్షరాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అది నేరం, దేశద్రోహం. జర్నలిస్టులు వాస్తవాలే రాయాలా, ఇది జరిగి ఉండొచ్చు, అలా ఎందుకు నేతలు కలిశారో తెలుసా అనే ఆలోచనలతో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు రాస్తే అది తప్ప. రాజకీయ నేతల అడుగులకు మడుగులొత్తే జర్నలిజం సిసలైన జర్నలిజమా? కొంతమంది జర్నలిస్టులు ఈ మధ్య కాలంలో అనేక ఆర్టికల్స్ రాస్తున్నారు. వాటిలో తమ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జర్నలిజం ముసుగులో రుద్దుతున్నారు అని చేసిన కామెంట్కు దీనికి నేను రాయడం జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రజాసేవ చేస్తానని చెప్పి ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ఆర్థిక బలాన్ని ఉపయోగించి అనేక మోసపూరితమైన వాగ్దానాలు గుమ్మరించి ఎలాగో ఒకలా అధికారాన్ని దక్కించుకొని తెల్ల చొక్కా వేసి గలీజు మాటలు మాట్లాడే వాళ్ళు అసలైన పరిపాలనా అధ్యక్షులు. ఇక అదే మాటలను జర్నలిస్టులు ఆయా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే అది మాత్రం నేరం అని చెప్పే పరాన్న జీవులు జర్నలిస్టులుగా కొంతమంది చలామణి అవుతున్నారు. సరే, అది వాళ్ళ బ్రతుకు. కొంతమంది జర్నలిస్టులు పరాన్న జీవులుగా బతుకుతున్నారు, వాళ్ళ ఇష్టం, అది మనమేం కామెంట్ చేయలేం. కానీ ఆ నాయకుడికి అక్షరం సాక్షిగా దాసోహం చేస్తూ రాసే ప్రతి మాట అతనికి కాసుల మూటగా మారుతోంది. తన కుటుంబం 3 పూటలా తింటూ 4 రాళ్లు వెనకేసుకుంటారేమో, అంతేకాని ఈ సమాజపు సాక్షిగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఆ మాటలను రాసిన, కనీసం మాట్లాడిన జర్నలిస్టులకు మాత్రం బాధ్యత, అవసరం, చట్టబద్ధత, నియమ నిబంధనలు, షరతులు వర్తిస్తాయి అనే దిశగా కొంతమంది జర్నలిస్టులే తమకు నచ్చిందే వార్తగా, తమకు తెలిసిందే చరిత్రగా చెప్పుకొచ్చే వాళ్ళను జర్నలిస్టులుగా కొనమానం చేయొచ్చా? ఏమో, తమకు తెలిసిందే చరిత్ర, ఫలానా అంబేద్కర్ గారి చరిత్ర, ఇన్ని బాధలు పడ్డాడు, ఇన్ని కష్టాలు పడ్డాడంటే ఆయనేం బాధలు పడ్డాడయా అని చెప్పే మూర్ఖులు కూడా ఈ సమాజంలో లేకపోలేదు. అంబేద్కర్ని తప్పు పట్టేంతగా చదివిన మహానుభావులు కూడా జర్నలిస్టుల ముసుగులో తిరుగుతున్నారు. అంటే అవసరం లేని చోట కూడా అంబేద్కర్ని తీసుకొచ్చి అంబేద్కర్ని అవమానపరిచే, ఒక పెద్ద ఆయనని అవమానపరిచే రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు, ఆయన పాదాలకు సాష్టాంగపడి జీవితం మొత్తం దారపోసిన ఈ జీవితానికి సరిపోదు, ఈ జీవితం సరిపోదు అంబేద్కర్ త్యాగాలను కొలవాలంటే. అలాంటి మహానుభావుని మీద కూడా తప్పుడు మాటలు మాట్లాడి వాళ్లకు తెలిసిందే చరిత్రగా మోసుకొచ్చే కొంతమంది జర్నలిస్టులు, అందరినీ అంటలేను, కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు అసలైన జర్నలిస్టులు, వాళ్ళు చెప్పిందే చరిత్ర. జర్నలిజానికి సిసలైన నిర్వచనం ఇచ్చిన సందర్భం రాజ్యాంగంలో ఉంది కదా. 4వ స్తంభంగా జర్నలిజం కలిగిన స్థానాన్ని సరిగ్గా నిలుపుకుంటుందా? ప్రభుత్వాలు వారికి వత్తాసు పలికే వాళ్ళనే జర్నలిస్టులుగా కొనమానం చేస్తూ తమ కనుసన్నల్లో పెట్టుకుంటూ అందించే తాయిలాలు తెలియనిది ఎవరికి. అక్రిడేషన్ కార్డు జారీ విషయంలో నుండి ఇంటి స్థలం, అలాగే అనేక లాభాలు పొందుకునే స్వార్థపూరితమైన జర్నలిస్టులను ఏం చేయాలి? నేటి సమాజంలో ఒక్కో పత్రిక ఒక్కో నైజంగా మారుతోంది. సిసలైన జర్నలిజంతో అడిగేస్తున్న వాళ్ళు ఎంతమంది? ప్రతివాడు జర్నలిజం పేరు చెప్పుకొని శుద్ధపూస మాటలు మాట్లాడే వాళ్ళే, కానీ అక్షరం సాక్షిగా తమకు తెలిసింది చరిత్రగా కొలమానం చేసేవాళ్ళు, ఆర్థికంగా బలపడిన వాళ్ళు, ప్రభుత్వం అండ చూసుకొని సమాజంలో చలామణి అయ్యే వాళ్ళే అసలైన జర్నలిస్టులా? ఒకప్పుడు టీవీలో వార్తలు వస్తున్నాయంటే వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ ప్రసార మాధ్యమాలు పెరుగుతున్న, సాంకేతిక పరిజ్ఞానం గగనాన్ని తాకే విధంగా దూసుకుపోతున్న ఈ తరుణంలో జర్నలిజానికి అనేక కొత్త భాష్యాలు పుట్టుకొచ్చాయి. సమాజానికి 4వ స్తంభం, పెన్ అంటే గన్ను, సిరా చుక్కల చప్పుడు, అక్షరం సాక్షిగా సంధించిన అక్షరాలు, ఇలా ఒక జర్నలిస్టును ఎంతైనా పొగిడే ఈ సమాజంలో అదే జర్నలిస్టు తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఎత్తి రాయగలడా? నేటితరం దినపత్రిక ఆ డిఎంహెచ్ఓ మీద రాసింది, ఆమె సస్పెండ్ అయిపోయి అటాచ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇది అసలైన జర్నలిజం అంటే నిజాన్ని నిక్కచ్చిగా రాయగలిగే వాళ్ళ ఉండాలి. వాడి బలం బలహీనది. ఒకవేళ సమాజాన్ని ప్రశ్నించగలడా? ఒకవేళ ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రశ్నించాడే అనుకో, ఇక వాడెవడు, వాడి బలం బలహీనతలేంటి అనే విషయాన్ని పసిగట్టి ఊపాలాంటి కేసులు వేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? మొన్నటికి మొన్న ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టులు ప్రతిరోజు వార్తల్లోనూ చూస్తున్నాం కదా. ఇది చాలదా అసలైన జర్నలిస్టులు ఇంకా బతికున్నారని చెప్పడానికి? చెప్పేవాళ్ళు నీతులు ఎన్నైనా చెప్పొచ్చు, వినేవారు లోకు అయితే చాలు అన్న సామెత స్పష్టంగా సరిపోతుంది కొంతమంది జర్నలిస్టులకి. స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలి. ఇవి కలిస్తేనే అసలైన జర్నలిజం అని నిర్వచనం ఇచ్చే పెద్దలు
నిర్లజ్జగా నిస్వేచ్ఛగా ఆ స్వేచ్ఛ వెనుక స్వార్థపూరితమైన మోసపూరితమైన ఆలోచనలు లేవా? లాభాపేక్షతో జరిగే పరిపాలనను ఎందుకు ప్రశ్నించరు? కేంద్ర రాష్ట్ర నేతలు అడుగులకు మడుగులొత్తుతూ సమాజంలో తానో పెద్ద మనిషిగా సీనియర్ జర్నలిస్ట్గా చలామణి అవ్వడం లేదా? ఇదెక్కడి జర్నలిజం? ఇదెక్కడి సంస్కృతి? ఇదా జర్నలిజం? ఇదా అక్షరం అనే విధంగా ఉంటది. ఇక స్వేచ్ఛ సమానత్వం కలిస్తేనే జర్నలిజం ఆరోగ్యకరంగా ఉంటుంది అని కొంతమంది పెద్దల నిర్వచనం. సమంజసమే. ఆ స్వేచ్ఛ వెనక మరి దాగున్న స్వార్థం ఎంత, కుళ్ళు ఎంత, కుతంత్రాలు ఎంత, మోసం ఎంత, కుట్రలు ఎంత? అది ఎవరు అడగాల? ఆ బాధ్యత వెనక కుళ్ళు కుతంత్రాలు నడుస్తున్నాయా అనే విషయాన్ని ఎవరెత్తి చూపాలి? ఎవరు ప్రజలకు చెప్పాలి? రాజ్యాంగం సాక్షిగా హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు తమ బాధ్యతల గురించి, విధి విధానాల గురించి అదే రాజ్యాంగంలో ఉందని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రతివాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేస్తామంటూ కళ్ళబొల్లి మాటలు మాట్లాడే వాళ్ళు, తెల్ల చొక్కాలు వేసుకొని గలీజు పనులు చేసే రాజకీయ నేతలే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల అవసరాలు తీరుస్తామని, ప్రజల కష్టాలు తీరుస్తామని వాగ్దానాలు చేసిన వాళ్ళు అధికారం రాగానే పూర్తిగా మర్చిపోయి ప్రజల్ని నడి రోడ్డు మీద వదిలేసి దిక్కులేని వాళ్ళుగా చేసేది నేతలు కాదా? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని అమలవుతున్నాయా? వాటి గురించి మాట్లాడరు. రాక్షస క్రీడను రంగరించిన దమనకాండను కొనసాగిస్తుంటే దాన్ని ప్రశ్నించడం జర్నలిజం కాదా? ఇక శ్రీశ్రీ గారి అక్షరాలని నేను తీసుకున్నాను. ఈ కాలానికి శ్రీశ్రీ ఇప్పటికి కూడా ఆయన ఆలోచనలు, ఆయన అక్షరాన్ని నేను కావాలని తీసుకొని ఆర్టికల్లో రాశాను. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, బలవంతుల పన్నాగాలు. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల పన్నాగాలు, ధనవంతుల దౌర్జన్యాలు, ఇతరేతర శక్తులు లేస్తే స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, పరస్పరం సందర్శించిన శక్తులలో చరిత్ర పుట్టెను గదా. ఒక జాతి పోరాటం చేసి చరిత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఉద్యమ నేల చరిత్ర, దీనికి ఉద్యమ ప్రస్థానం ఉంది. ఈ నేలలో పోరాట బిడ్డల త్యాగం ఉంది, ఆత్మ బలిదానాల సమాజం ఇది. దీనికో చరిత్ర ఉంది అన్న మహాకవి శ్రీశ్రీ సాక్షిగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా అని ఆనాడు ఓ శతాబ్దాన్ని శాసించిన కవి మహాశయుడే ప్రశ్నిస్తే జర్నలిస్టులు మాట్లాడితే తప్పొచ్చిందా? ఇక రాత రాస్తే నేరం, అసహాయుల ఆహాకారాలు చరిత్రలు మూలుగుతుంటే నేరం నాది కాదంటే నాది కాదు, తప్పు నేను చేయలేదంటే నేను చేయలేదంటూ కాలానికి కత్తుల వంతెనను కడుతుంటే అజ్ఞానపుటంద యుగంలో ఆకలి కేకలు ఆవేశంలో నడిపిస్తే నడిచే మనుషులు అంతా తమ ప్రయోజన స్వార్థం కోసమే కదా. ఎవరు స్వార్థం లేకుండా చేస్తున్నారు? జర్నలిస్టులు ఎవరు స్వార్థం లేకుండా రాస్తున్నాడు? ఎవరు స్వార్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఇతిహాసాల చీకటి కోణాన్ని కథలని దాచేస్తే దాగే అవి సత్యాలుగా మారిపోతాయా? ఇతిహాసాల్లో చీకటి కోణాలు. కొంతమంది జర్నలిస్టులు తమ సోషల్ మీడియాలో మత ప్రస్తావనలు తీసుకొచ్చి ఒక హిందువుని కూర్చోబెడతాడు, ఒక ముస్లింని కూర్చోబెడతాడు, ఒక క్రిస్టియన్ కూర్చోబెడతాడు, వారిద్దరిని కొట్లాడుకోమంటాడు, దాన్ని వైరల్ చేస్తాడు. ఇదా జర్నలిజం? ఇదా సమాజానికి ఉపయోగపడేది? అదే నేను చెప్తున్నాను. ఇతిహాసాల చీకటి కోణాన్ని కథలని దాచేస్తే దాగే అవి సత్యాలుగా మారిపోతాయా? వాస్తవ కోణాలని రణరంగ ప్రవాహ సిక్తాన్ని నరజాతి పరిపాలన చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం కావడం లేదా అని శ్రీశ్రీ ఏనాడో ఆయన ఘోషించాడు మహాప్రస్థానంలో. ఏమున్నది చరిత్ర గర్వకారణం? నరహంతకులే ధనాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికి ఎక్కుతుంటే ఏమున్నది గర్వకారణం? సమస్తం పరాయణ పీడనత్వం. పరాన్న జీవులుగా మారిపోయే జర్నలిస్టులు రాజ్యాంగ నేతలకు దాసోహం అయి అడుగులకు మడుగులెత్తుతుంటే ఇంకా జర్నలిజం ఎక్కడ బతుకుంది? ఇంకా జర్నలిస్టులు, సిసలైన జర్నలిస్టులు ఎక్కడున్నారు? వాళ్ళు ఒకవేళ మాట్లాడితే, వాళ్ళు గర్జిస్తే వాళ్ళ మీద అనేక చట్టాలు, కొత్త కొత్త బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న చట్టాలను కూడా పెట్టే యోచనలో ఆయా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇక సిగ్గు లేకుండా నేతలకే ఒత్తాసు పలికే జర్నలిస్టులు అని చెప్పుకునే కొంతమంది వారి గతమంతా ఒక్కసారి నెమరు వేస్తే మాయలతో తమ ప్రయోజనం కోసమే కదా, ఆస్తులు కూడగట్టుకోలేదా? వారే జర్నలిస్టులమని లిఖించుకోలేదా? ప్రజాస్వామ్యంలో నేతలుగా వాగ్దానాలు చేసి వెరసి ప్రజల్ని మభ్యపెడుతూ మాయమాటలు, నీటి మూటలు, వాగ్దానాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న ఆ నేతలే నోరుజారి గలీసు మాటలు మాట్లాడుతుంటే దాన్ని ఎవరు ప్రశ్నించకూడదా? జర్నలిజానికి కొత్త భాష్యాలు నూరు పోసే ఆ నేతలే ఒక్కసారి శ్రీశ్రీ గారి మహాప్రస్థాన్ని చదివితే కాస్తనన్న ఆలోచన విధానం మారిపోతుందేమో.
మనది ఒక బ్రతుకేనా అని ప్రశ్నించిన ఆ మహాకవి సాక్షిగా ప్రతి జర్నలిస్టు ఉన్నది ఉన్నట్టుగా నిర్లజ్జగా నిక్కచ్చిగా ప్రశ్నించగలిగిన నాడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా జర్నలిజం 4వ స్తంభంగా నిలబడుతుంది. అంతేకాని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు జర్నలిజం అంటే ఇది, జర్నలిజం అంటే అది అని వ్యక్తిగత అభిప్రాయం కాదు. జర్నలిజం అంటే అని చెప్పే సోకాల్డ్ జర్నలిస్టులు ఇది మీ అవివేకం. ఎస్, ఒక దగ్గర నేరం జరిగింది అని ఇన్వెస్టిగేషన్ గా పోతే ఇది జరిగుండొచ్చు, ఇలా జరిగుండొచ్చు అని చెప్పడం కూడా జర్నలిజంలో ఒక భాగమే. వ్యక్తిగత అభిప్రాయం అయితే నా సొంత ఆలోచనల మీద నా సొంత ఇంట్లో గురించి రాసుకుంటే అది వ్యక్తిగతం అవుతుంది. సమాజం గురించి నేను ఆలోచించి రాసే రాత అది సొంత నిర్ణయం ఎలా అవుతుంది? సమాజం గురించి రాస్తే అది సొంత నిర్ణయం ఎలా అనబడుతుంది? ఇకనైనా మారాలి. జర్నలిస్టు విలువల పోకడలు దిగజారిపోతున్న ఈ సమాజంలో ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టు ఆలోచనాత్మకమైన కథనాలు రాయాలి. సమాజం గురించి రాయాలి, వ్యక్తుల గురించి రాయాలి, వ్యవస్థ గురించి రాయాలి, పరిపాలన గురించి రాయాలి, అవినీతి గురించి రాయాలి, అక్రమార్కుల గురించి రాయాలి, దౌర్జన్యాల గురించి రాయాలి, దోపిడీల గురించి రాయాలి. అంతేకాని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నాయకుడు అంటే గొప్పవాడు, ఈ నాయకుడు అంటే గొప్పవాడు అని రాసే రాతలు జర్నలిజానికి అవి సాక్ష్యాలుగా మారుతాయా? ఒక్కసారి ఆలోచించండి. చరిత్రను తిరగరాసే దూర్తులు సంచరించిన దరిత్రలో అసత్యం సత్యమై, సత్యం అసత్యమై ప్రజల మానప్రాణాలను బలిపెట్టడం ఖాయం. ప్రతి జర్నలిస్టు సమాజ పోకడను అర్థం చేసుకొని నాటి సమాజం తీరును, నాటి ఆర్థిక వ్యవస్థను, నాటి రాజకీయ పరిపాలక దిగ్గజాల చరిత్రను ఒక్కసారి ఈనాటి తరానికి అందించే ప్రయత్నం చేయాలంటే ప్రతి వాడు మహాప్రస్థానాన్ని చదవాల్సిందే. ప్రతి జర్నలిస్టు మహాప్రస్థానం చదవాల్సిందే. ఎందుకంటే చరిత్రను తిరగరాసే దూర్తులు సంచరించిన దరిత్రిలో అసత్యం సత్యమైపోయే తామే లిఖించుకున్న ఒక చరిత్రను అదే సత్యం అనంటే అది అసత్యమైపోతుంది. అసత్యాన్ని సత్యంగా చేస్తారు. అలాంటి సమాజ పోకడను అర్థం చేసుకోవాలి. సమాజ తీరును, నాటి ఆర్థిక వ్యవస్థను, నాటి రాజకీయ పరిపాలక దిగ్గజాల చరిత్రను ఒక్కసారి ఈనాటికి తరానికి అందించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ తీరుతెన్నులు, సంక్షేమ అభివృద్ధి పథకాలలో జరుగుతున్న అవినీతిని, ఆ నేతల లాభపూరితమైన లోపభూయిష్టమైన పనులను ఎక్కడికక్కడ నిలదీస్తూ కడిగేసే జర్నలిస్టులు బయటికి రావాలి. వాళ్ళు మన ముఖ్యమంత్రి అయినా సరే, మన దేశ ప్రధాని అయినా సరే, అలాంటి వాళ్లను ఇలా మాట్లాడొచ్చా అనే వారికి ఒకటే మాట, అంత ఉన్నత స్థానంలో ఉండి ఇంత నీచమైన పనులు చేయొచ్చా అనే ప్రశ్న కూడా వెంటనే ఉత్పన్నమవుతుందని ఆలోచించాలి. ఈనాడు జర్నలిజం ఏనాడో కాసులకు అమ్ముడుపోయింది. నవీన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి పెరిగిపోతున్నా ప్రశ్నించే ప్రతివాడు జర్నలిస్ట్. ఇక జర్నలిస్టే అంటే ఆయనకేం కొమ్ములుండవు, ఆయనకేం ఆస్తులుండవు. ప్రశ్నించే ప్రతివాడు జర్నలిస్టే. నీకు ప్రశ్నించగలిగే దమ్ము, ధైర్యం ఉందా? అయితే నువ్వే జర్నలిస్టువి. ఇవాళ సోషల్ మీడియా వేదికగా అనేక ఛానల్స్, అనేక ఈ పేపర్స్ వస్తున్న తరుణంలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క జర్నలిస్టుగా తయారయ్యి ప్రజా సమస్యలు రాయట్లేరా? వాళ్ళని జర్నలిస్టులు కాదంటే ఎలా? సోకాల్డ్ ముద్ర గుద్దుకున్న వాళ్ళే జర్నలిస్టులా? ప్రశ్నించే వాళ్ళు కాదా? సో అవినీతిని, అక్రమాలను, దోపిడిని, నేతల లాభపూయిష్టమైన స్వార్థపూరితమైన పనులకు నిలదీసేవాడు ఖచ్చితంగా జర్నలిస్టే. అందుకే ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రభువులు. అంతిమ నిర్ణయం, అంతిమ విజయం ప్రజాస్వామ్యంలో ప్రజలదే. వారి బాగు కోసం రాసే అక్షరమే జర్నలిజం అంటూ నేను రాసిన ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని తెలపండి. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్.